దేవుని స్తోత్రం. టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నా వందనాలు. దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. నిర్గమకాండము 1వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమామయుడు అయిన మా తండ్రి, నీ మహిమాన్వితమైనటువంటి ప్రేమకై స్తోత్రాలు. నా నాయన, నిర్గమకాండ ధ్యానాలను ధారించటానికి మీరు సహాయం చేయండి. నీ సన్నిధి మాతో ఉంచండి. యేసు నామమును అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదివిన వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే, ఐగుప్తు దేశంలోనికి యాకోబు యొక్క సంతానం 70 మంది వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం ఉంది. 70 మంది కూడా మరి ఎంతో విస్తరించిపోతున్నప్పుడు ఐగుప్తు దేశంలో ఫరో ఇశ్రాయేలులు విస్తరించుట చూసి అసూయ పడినట్లుగా దేవుని యొక్క వాక్యం ఉంది. అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటి గొప్ప సత్యం ఏంటంటే, ఇశ్రాయేలీలు మరి విస్తరిస్తూ ఉన్నారు. అంటే సంఘము విస్తరిస్తూ ఉండాలి. ఇక్కడ మనము గమనించినట్లయితే ఐగుప్తు దేశం నుంచి ఈ నిర్గమము అనే దాని గురించి మనం మొట్టమొదటిగా చూసినట్లయితే, నిర్గమకాండము అనగా ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి వెడలుట అని అర్థం. దీనికి ఇంకొక భావం కదలుట అని, లేక దాటిపోవుట అని, ఇంకా మనము గమనించినట్లయితే విమోచన అని కూడా అనొచ్చు. అయితే ఇశ్రాయేలీల యొక్క బానిసత్వము నుండి వెడలిపోవుట అనేటటువంటి అర్థం ఫరో అపవాదికి సూచనగా, ఐగుప్తు దేశమేమో లోకానికి సూచనగా, ఇశ్రాయేలీలు సంఘానికి సాదృశ్యముగా మనకి ఖచ్చితంగా ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ గ్రంథాన్ని మోషే రాశాడనటానికి చక్కని రుజువులు బైబిల్ గ్రంథంలోనే మనం చూడొచ్చు. ఒకటి, ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 24వ వచనం 25వ వచనాన్ని మనం చూస్తే, ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతంగా వ్రాయుట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును లేవీయులు చూసి ఆజ్ఞాపించినదేమనగా, అంటే ఇక్కడ ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు సొంతంగా మోషే రాసినట్లుగా ఉంది. నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనంలో కూడా మోషే చేత దేవుడు రాయించినట్లుగా అక్కడ కనపడుతుంది. నిర్గమకాండం 24వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఉంటుంది. 34వ అధ్యాయము నిర్గమకాండం 27వ అధ్యాయంలో కూడా దేవుడే రాయించినట్లుగా ఉంటుంది. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. కొత్త నిబంధన మరి భక్తులు కూడాను యోహాను సువార్త 5:45-46 వచనంలో కూడా రాసింది. అపోస్తుల కార్యములో 7వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లయితే అక్కడ కూడా ఉంది. ఎన్నో చోట్ల రాసి ఉంటుంది. ఇది మోషే రాసి అనటానికి రుజువులు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని వాక్యములోనికి మనం వెళ్దాం. ఈ మొట్టమొదటి నుంచి మనం చదివినట్లయితే, ఐగుప్తులోకి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలుల పేర్లు ఇక్కడ వరుసంతా లిస్ట్ ఉంది. 70 మంది వచ్చినట్లుగా ఐగుప్తు దేశానికి మనకి కనబడుతుంది. కొత్త నిబంధన అపోస్తల కార్యం 7:14లో మనం చూస్తే 75 మంది ఉన్నారు. అంటే యోసేపు ఆ కుటుంబం మినహాయించి 70 మంది, మొత్తం 75 అని చెప్పి ఇక్కడ కొత్త నిబంధనలో రాయబడి ఉంది. అయితే ఇక్కడ వీరు అక్కడికి వెళ్ళిన తరువాత మరి విస్తరించిరి, అభివృద్ధి చెందిరి. మొట్టమొదటిదిగా చూసినట్లయితే అభివృద్ధి అంటే, ఇది మనము గమనించినట్లయితే ఒక ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ సంఘము విస్తరిస్తూ ఉంది. అంటే సంఘానికి మనకి సాదృశ్యంగా చూస్తే సంఘాలు విస్తరించాలి. ఈనాడు లోకములో మనం చూసినట్లయితే సంఘాలు విస్తరించడం అనేది కనిపించటం లేదు. అయితే అక్కడ క్రైస్తవము అనేది ఎప్పుడు కూడా విస్తరిస్తూ ఉండాలి. అయితే అపోస్తలుడైనటువంటి
పౌలు అంటాడు తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూస్తున్నట్లయితే సంఘము అక్కడ అభివృద్ధి చెందుతూ ఉన్నారు, సంతతి విస్తరిస్తూ ఉంది. అది మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే అభివృద్ధి చాలా అవసరం. అదే తెస్సలోనికి పత్రికకి రాస్తూ పౌలు భక్తుడు అంటాడు సంఘము ప్రేమలో అభివృద్ధి చెందాలి అంటాడు. తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదివినట్లయితే మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనిన్యమైనదిగాను ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమతో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడు మనుష్యులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. అంటే ప్రేమలో సంఘము అభివృద్ధి చెందాలని పౌలు చెప్తూ ఉన్నాడు. రెండోదిగా చూసినట్లయితే అదే తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని చూసినట్లయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేసు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసమందు అభివృద్ధి చెందుతూ ఉండాలి అంటున్నాడు. అదే కొరింథీ పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ అంటాడు ఉపదేశమందును జ్ఞానమందును విశ్వాసమందును ప్రేమయందును వర్ధిల్లుతూ ఉండాలి. అవును, దేవుని యొక్క సంఘము ఎప్పుడైతే వర్ధిల్లుతూ ఉంటామో దేవునికి మహిమ. ఇక్కడ ఇశ్రాయేలీయులు మనం చూసినట్లయితే వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. రెండోదిగా మనం చూసినట్లయితే విస్తరించుతూ ఉన్నారు. అభివృద్ధి చెందాలి, విస్తరిస్తూ ఉండాలి. అంటే ఒక చోటనే కాకుండా అనేక ప్రాంతాలకి దేవుని సువార్త విస్తరిస్తూ ఉండాలి. అలాగే ఇశ్రాయేలీయులు బాగా విస్తరించిపోయారు. విస్తరించుట అనేటటువంటి మాట ఈ నిర్గమకాండంలో 7వ వచనంలో ఒక పర్యాయము, అలాగే 12వ వచనంలో కూడా వారు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి అని రాసుంది. 20వ వచనంలో కూడా చూసినట్లయితే అక్కడ కూడా వారు ప్రబలిరి. అంటే సంఘము విస్తరిస్తూ ఉండాలి. అయితే సంఘము విస్తరిస్తున్నప్పుడు సైతానికి కూడా మరి చాలా కడుపు మంట వస్తుంది. సంఘం విస్తరిస్తాం వాడికి ఇష్టం ఉండదు. ఆది అపోస్తుల కాలంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు అనగా సంఘము విస్తరిస్తూ ఉంటే ఫరో రాజుకి కడుపు మంట. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి ఆది అపోస్తులు బోధ చేసినప్పుడు మరి 120 మందిగా అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యము బలమై శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నది అని దేవుని వాక్యంలో ఉంది. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనాన్ని చూసినట్లయితే పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. మరొక తరుణంలో అపోస్తుల కార్యము 4:4లో చూసినట్లయితే మరొక ప్రసంగానికి 5000 మంది పురుషులు బాప్తిసం పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. అలాగే అపోస్తుల కార్యము 21వ అధ్యాయం 20వ వచనం చూస్తే అక్కడ ఎన్ని వేల మంది విస్తరించారో చూడండి అంటాడు. అంటే వందల నుండి వేల కొలది సంఘం విస్తరిస్తూ ఉంది. సంఘం విస్తరించినప్పుడు మరి సైతానికి చాలా కడుపు మంట. ఎందుకంటే దేవుని బిడ్డలు విస్తరించటం వాడికి ఇష్టం ఉండదు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు విస్తరిస్తూ ఉంటే అక్కడ ఫరో అంటాడు చూడండి, ఆ 7వ వచనం లాస్ట్ భాగంలో చూసినట్లయితే వారున్న ప్రదేశము వారితో నిండిపోయి ఉంది. అప్పుడు యోసేపు నెరుగని కొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించను. అతడు తన జనులతో ఇట్లను, ఇదిగో ఇశ్రాయేలు సంతతైన జనము మనకంటే విస్తారముగా ప్రబలిపోతున్నారు గనుక వీళ్ళు గొప్ప బలిష్టంగా ఉంటారు. గనుక వీళ్ళు
ప్రబలిపోకుండా వీళ్ళ మీద ఒత్తిడి తీసుకురండి, మరి ఎట్టి పనులు చేయించండి అని చెప్పేసి కఠినమైనటువంటి దాస్యాన్ని పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. 8 నుంచి 14 వచనాలు మనం చూస్తే అక్కడ మనకి కనబడుతుంది. 11వ వచనం, కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు ఎట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయి పితోము రామసేనను పట్టణములు కట్టిరి. అంటే ఎట్టి పనులు పెట్టి వాళ్ళు విస్తరించకుండా చేయాలనేటటువంటి ఉద్దేశంతో మరి 11వ వచనం, 12వ వచనం, 14వ వచనంలో కూడా మనకి శ్రమ పెట్టినట్లుగా కనబడుతుంది. అవును, దేవుని బిడ్డలు విస్తరిస్తున్నప్పుడు అపవాదికి కడుపు మంట, సంఘాలు విస్తరిస్తున్నప్పుడు సంఘములో ఏదో గలిబిలి పెట్టి మరి సంఘాన్ని పాడు చేయటమే వాడి ఉద్దేశం. అదే ఇక్కడ ఫరో చేస్తున్నటువంటి పని. ఇశ్రాయేలులు విస్తరిస్తూ ఉంటే వాళ్ళు విస్తరించకూడదు, వాళ్ళు చెదిరిపోవాలి, వాళ్ళు ఐకమత్యంగా ఉండకూడదు అనేటటువంటి ఉద్దేశంతో కఠిన పని పెట్టాడు. 1 ఎట్టి పని, 2 పట్టణాలు కట్టడం, 3 జిగటమట్టి పనుల్లోను ఇటుకల పనుల్లోను, 4 పొలములో చేయే పనుల్లోనూ వారిని శ్రమ పెట్టాడు. అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే వారిని శ్రమ పెట్టి కొలది వారు విస్తరించిరి. దేవునికి స్తోత్రం. అంత ఆశ్చర్యం. అయితే సైతాను మనల్ని అనేకమైనటువంటి శోధనలకు గురి చేస్తాడు, బాధలకి గురి చేస్తాడు. కానీ మనం సేవించేటటువంటి దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన తన బిడ్డల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే యోసేపు, అలాగే దావీదు, యోబు, దానియేలు, షడ్రకు, మెషక్, అబేద్నెగోలు అనేటటువంటి వారిని ఎన్నో హింసలు పెట్టారు, ఎన్నో బాధలకు గురి చేశారు. యోసేపుని అన్నలే గోతలే వేసేశారు, ఇస్మాయేలులకు అమ్మేశారు. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో గోత నుంచి సింహాసనానికి యోసేపును నడిపించాడు. దేవుని స్తోత్రం. అలాగే దావీదును ఎన్నో శ్రమలు, ఒక పక్క సౌలు, ఒక పక్క ఫిలిప్పీలు, ఒక పక్క కుమారుడైనటువంటి అబ్షాలోము తరిమినప్పుడు ఎక్కలేను ఎత్తైనటువంటి కొండని ఏడ్చాడు. అయితే దేవుని గొప్ప చక్రవర్తిగా మహాదేవుడు దావీదును ఏర్పాటు చేశాడు. అలాగే యోబును కూడా మనం చూసినట్లయితే శరీరం అంతా కుళ్ళిపోయింది, భార్య అయితే సావమంది. అయినా తను సేవించిన దేవుడు నమ్మకమైన దేవుడని ఆయన అంటాడు, నేను వెళ్ళే మార్గము నా యేసుకు తెలుసు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారిపోతాను అంటాడు యోబు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలును, అబేద్నెగోలను అగ్నిగుండములు వేసిన, సింహాల బోనులో వేసిన వాళ్ళు భయపడలేదు, ఆ శ్రమలలో నుంచి విస్తరించారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనము గమనించాలంటే శోధన అవసరం. శోధించబడితేనే కానీ అనుభవం రాదు. అందుకనే మొట్టమొదటిగా దేవుడు ఇశ్రాయేలులకు శోధన పంపించాడు. సామెతల గ్రంథంలో ఉంటుంది 25వ అధ్యాయం 4వ వచనాన్ని చూసినట్లయితే, ఎండిలోని మస్టు తీసిన ఎడల అది పాత్ర అవుతుంది కదా అంటాడు. అవును, ఎండిని కాల్చి దానిలో ఉన్న మస్టును తీస్తే ఒరిజినల్ పాత్ర మరి తయారవుతుంది. అదే బంగారం కూడా అంతే. బంగారాన్ని కూడా కాల్స్తేనే కానీ, దానిలో ఉన్న మలినము తీస్తేనే కానీ స్వచ్ఛమైనటువంటి బంగారం మనకి కనబడదు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం, అగ్ని వంటి శ్రమలు సంభవించినవని మీకేదో గొప్ప వింత సంభవించిందని అనుకోబోకండి, వాటన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం అంటాడు, ఇబ్బందులు అనేటటువంటి కొలిమిలో వేసి మిమ్మల్ని కాలుస్తాను అంటాడు. అవును, దేవుని యొక్క బిడ్డలైనటువంటి మనం శోధించబడాలి. శోధించబడినప్పుడే అనుభవం పెరుగుతుంది. శ్రమలను ఎదుర్కొని ముందుకు సాగగలుగుతాం.
అదే ఇక్కడ ఫరో పెట్టినటువంటి మొట్టమొదటి శ్రమ ఏమిటంటే వాళ్ళకి ఎట్టి పనులు చేయించండి, ఇటుకలు తీసే పనులు, మట్టు కుమ్మించే పనులు, అలాగే పొలం పనుల్లో కూడా మరి విస్తారమైనటువంటి పనిని చెప్పండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా రెండోదిగా మనము చూసినట్లయితే వీళ్ళు విస్తరించుట చూసి ఐగుప్తు యొక్క మంత్రసానులకు రెండవ ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి 15వ వచనం చూసినట్లయితే, మరియు ఐగుప్తు రాజు సిప్రాపూయాను హెబ్రీయుల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయిస్తూ వారు కాన్పుల మీద చూసినప్పుడు మగవారైన ఎడల వారిని చంపుడి, ఆడుదైన ఎడల దానిని బ్రతకనీయడని వారితో చెప్పాను. రెండవ శ్రమ ఒకటి శారీరకంగా మరి శ్రమలు పెట్టాడు, జడవలేదు, అపవాది ఏమీ చేయలేకపోయాడు. రెండోదిగా ఆ ఇశ్రాయేలీల్లో పుట్టినటువంటి మగబిడ్డలు ఎవరైతే ఉన్నారో మగబిడ్డల్ని చంపేసేయమని మంత్రసానులకు ఆర్డర్ ఇచ్చాడు. వారు మనం చూసినట్లయితే రాజాజ్ఞకు భయపడలేదు, కానీ రాజాజ్ఞకు భయపడకుండా మరి మగపిల్లల్ని బ్రతకనిచ్చి వారు రాజభటులు వచ్చి అడిగినప్పుడు మగబిడ్డల్ని ఎందుకు చంపలేదని అడిగితే వాళ్ళు అన్నారు, వారు హెబ్రీ స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైనటువంటి వారు, మేము వెళ్ళేసరికి కనేసి బిడ్డల్ని ఒళ్ళో పెట్టుకుని ఉంటా ఉంటే మేమెక్కడ చంపమయ్యా అని చక్కని సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. అవును, దేవుని బిడ్డలమైనటువంటి మనం ఇతరులు చూసినప్పుడు మన దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాలి, ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. ఈనాడు లోక ఆచారాలతో ఇర్మీయా గ్రంథంలో అంటాడు 10వ అధ్యాయం 2వ వచనంలో, జనముల ఆచారములను అభ్యసించకండి. ఈనాడు ఆచార పద్ధతిలో భక్తి చేస్తూ కొంతమంది అయితే బైబిలే పట్టుకెళ్ళరు. చాలా విచారం కదా. కనుక మనం దేవుని సేవించినటువంటి మనం ఎక్కడికి వెళ్ళినా, ఏది మీటింగ్కి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ చేతిలో ఉండాలి, సాక్ష్యము కలిగి ఉండాలి. మనం సేవించిన దేవుడు క్రైస్తవులు అంటే వీళ్ళు అనేటటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు చేసినటువంటి పనిని గొప్ప పని ఏంటంటే రాజాజ్ఞకు భయపడక, హెబ్రీ స్త్రీలు వంటి వారు కాదు వీళ్ళు, చురుకైనటువంటి వారు. అవును, క్రైస్తవులంటే చురుకుగా ఉండాలి, మరి భక్తిగా ఉండాలి. ఏదో నామకార్థ భక్తిగా కాదు, కానీ క్రీస్తు స్వరూప్యంలోనికి మనం నడవాలి. అప్పుడే దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తరువాత మనము చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి యోహాను అంటాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం 42, 43 వచనాలు మనం చూసినట్లయితే, దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పు మంచిది కాదు అంటాడు. ఈనాడు జనాలు దేవుని కంటే మనుషులను మెచ్చుకునేటటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. అబేద్నెగోలను మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ, బొమ్మకి మీరు నమస్కారం చేయకపోతే మండుస్తున్నటువంటి అగ్నిగుండములో వేయబడతారు అని వారు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసినటువంటి పని మాకు లేదు, నువ్వు చేసినటువంటి శాసనం మాకు తెలుసు, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఈ అగ్నిగుండములోంచి మమ్మల్ని కాపాడటానికి సమర్థుడు, ఒకవేళ కాపాడకపోతే సావైనా సస్తాము, కానీ ఆ విగ్రహానికి మేము నమస్కారం చేయమన్నారు. చూసారా, రాజాజ్ఞకే భయపడలేదు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఈ మంత్రసానులు రాజుకి భయపడకుండా, పైగా వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా, వారు చురుకైనటువంటి వారు. దేవునికి స్తోత్రం. పూర్వకాలంలోనంట గర్భిణీ స్త్రీ ఊరు ప్రయాణం వెళ్తూ ఉండగా మధ్యదారులో ఏమీ లేనటువంటి ఎడారుల్లో మరి పురుటి నొప్పులు వచ్చినప్పుడు అంట అక్కడే కనేసేసి ఆ పిల్లల్ని భుజాన్ని వేసుకొని వెళ్ళిపోయేవారంట. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు చూడండి, అంత హైబ్రిడ్ మనుషులు 2 కానుపులు అయ్యేటప్పటికి ముసలోళ్ళ తయారైపోతున్నారు. 75 ఐగుప్తు దేశానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘం విస్తరిస్తున్నప్పుడు అపవాది అనేకమైనటువంటి తంత్రాలు, అనేకమైనటువంటి శోధనలు తీసుకొస్తూ ఉంటాడు. అయినా సరే మనం భయపడవలసినటువంటి పని లేదు. మూడవదిగా మనం చూస్తే 22వ వచనం, అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడని అక్కడ జనులందరికీ ఆజ్ఞాపించను. మూడవదిగా అంటున్నాడు, నదిలో పారేసేయండి పుట్టినటువంటి వారిని.